ఇగో చిరుతపులి చిరుతపులి పిల్లకు పాలు దాపుతుండో ఇదే పని ఈయన కథ. ఊగసప్పుడు గంట ఆ వంచి చుట్టూ మంచిగా కెమెరాలు చుట్టుకుంటే ముద్దుకుంటుందేమో. వంటి చుట్టూ చేతులకు ముఖానికి వెనకంగా ముంగటంగా ఈడంగా ఆడంగా సాతిరా కడుపులో మొత్తం సీసీ కెమెరాలు గయ్య ఉంటాయిగా, కెమెరాలు సీక్రెట్ కెమెరా గయ్యి పెట్టుకునే బాగుండునేమో. ఇదే పని. అరే జనాల మీద సోయి లేదు, పరిపాలన మీద సోయి లేదు. ఏమన్నా అంటే ఇగో గిసవంటి వేషాలు వేస్తుండు, గిసవంటి కథలు నడిపిస్తుండు. ఆయన దోస్తుండే కదా ఆయన అంబానీ. ఇక ఆయన గుజరాత్లో రామ సకదనంగా ఇక ఈ రకంగా ఏదో అది జామ్నగర్లో వంతారా వన్యప్రాణుల పరిరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. తన అనుభూతులను మంగళవారం ఎక్స్ ద్వారా పంచుకున్నారు. సింహం కూనకు పాలు పడుతున్న ఫోటోను విడుదల చేశారు. సరే, వన్యప్రాణులను కాపాడుకోవాలి, వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి, వన్యప్రాణులను కాపాడుకోవాలి. ఇక అదేందో రేడియేషన్ తోటి కూడా వన్యప్రాణులు ఆగమైపోతున్నాయి అనేది కూడా మరి నడుస్తుంది. వన్యప్రాణులు కాపాడాలి కానీ నీకు గిదే వేషం అంటున్నావు నువ్వు అంటే అంటే నువ్వు ఇక మొత్తం. అందుకనే నువ్వేం చేయాలంటే మొత్తం ఒళ్ళు చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకుంటే జర మంచిగుంటుందేమో. ఇది అవసరమా? పిల్లికి పాలు దాపిచ్చిండు, పులికి పాలు దాపిచ్చిండు, ఎలుకకు బువ్వ పెట్టిండు, సింహానికి మేతేసిండు, దాంతో పోడువ దిగిండు, దాంతో రాసుకొని పూసుకొని తిరుగుండు. గిదా? నీకు నిజమైన ప్రేమ ఉంటే చాలు. వాటికి నువ్వు ఏ రకంగా సాయం చేస్తావో చేయి. కానీ గీ పోడవలల్లో నువ్వు గిచ్చేసి నువ్వు పరిపాలన ఏ రకంగా అందిస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది లోకానికి అంతా ఎరుకైతేనేముంది. ఇక అయ్యా దొర కైరపశాలు తీసుకొచ్చి స్విస్ బ్యాంకులలో కైరపశాలు తీసుకొచ్చి ఒక్కొక్కరి పేదోళ్ళ అకౌంట్లలో 15 లక్షలు వేస్తాడు. గయ్య ఏవయ్యా నువ్వు? ఎక్కడవా ఈ మాటలన్నీ? ఎక్కడవా 15 లక్షలు వేసి ఇగో నేను పేదోళ్ళ అకౌంట్లలో స్విస్ బ్యాంకులలో మూలుగుతున్న కైరపశాలని గుంజుకొచ్చి పేదోళ్ళ అకౌంట్లలో 15 లక్షలు వేస్తానన్నా, కానీ 10 లక్షలు వేస్తున్నా అని గదన చెప్పు. నువ్వు అన్నమాటకు 5 లక్షలు తగ్గి 15 లక్షలు వేస్తానన్నా కానీ 10 లక్షలే చేస్తున్నా ఏమనుకోకూరి అని ఒక రకంగా ఇట్లా అభయం పెట్టి ఒక ఫోటో దిగి పేపర్లలో వేయించుకో. అయ్యో భగవంతా, ఏం చేయాలి మోడీ సారు, నీతో కష్టం ఉంది. ఏమన్నా అంటే ఆడ కేదార్నగర్ పోయి ఇట్లా కూర్చుంటాడు, ఇక ఆడు పోయి ధ్యానం చేస్తాడు. ఈడ అది కూడా ఏం తోసిపోయలేదు. గుండు పొక్కల ఉన్నా పుట్టల ఉన్నా కానీ ఇక వీడియోలు తీపించుకొని ఈ రకంగా పెట్టుకుంటాడు. ఏందో ఏమో. ఇంకేందే ఐవన వార్త ఏమొచ్చింది? 1891 కోట్ల బకాయిలు చెల్లించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. ఇక ఎఫ్సిఐ 2014-15 ఖరీఫ్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి చెల్లించాల్సిన 1468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేసిండట. అయ్యా, మాకు వచ్చే పైకము మరి ఎట్లా ఈ బకాయి జర్ర ఎటనైనా చేస్తాము, ఇప్పటికే మా సంసారం మొత్తుకోలు అవుతుంది, జర్ర ఎటనైనా చేసి నేను షెడ్డో పాటో ఈ బకాయి చెల్లిస్తే మాకు దేనికైనా ఓదానికి అవుతాయి. ఇప్పటికే కేసీరావయ్య చేసిపోయిన అప్పుల కుప్ప మా నెత్తిలో పెడితే మేము 6,500 రూపాయలు నెలకు వడ్డీ కడుతున్నాము, మా నడ్డి ఇరిగిపోతుంది అని ఈ రకంగా పెద్ద మనిషి ఇక మరి షెడ్డో పడ్డో పోయి ఇక మరి ఆ బకాయి సంగతి ఏందో జర ముంగడ పెట్టిండు. ఇక మరి చూడాలి ఇక మరి వాళ్ళు ఎట్టేట సంగతి ఏంది ఏం కథ. ఇప్పటికే ఆ కిషన్ రెడ్డి కోలిలాగా బండి సంజయ్ కోలిలాగానేమో ఇక ఏది రావద్దు, ఏది తీసుకురావద్దు, ఏది చేయదు, ఇస్తే పేరు ఆయనది ఏమంటారు చూడు, ఇచ్చేదే మనం అనేది ఇప్పుడు ఆ కోలిలాగా లోపటంగా సంతకారు ఇస్తున్నాయి. ఇగో